ఈరోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 112వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞల బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు మీతో అంటున్నాడు, మీరు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఆ రోజు కీర్తనాధారుడితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆనాడు ప్రజలతో, ఈనాడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఆశీర్వదించబడిన వారు అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము, బైబిల్ చెప్తుంది, ఆ అబ్రహామును దేవుడే ఆశీర్వదించాడు. అవును కదా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుడు ఎవరిని దీవిస్తాడో వాళ్ళు దీవించబడతారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో, అవును కదా, యేసుక్రీస్తు ఈరోజు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అవును కదా, అబ్రహాము జీవితంలో అబ్రహాము మాత్రమే కాకుండా ఆశీర్వదించబడిన వాడిగా తన కుటుంబం కూడా ఆశీర్వదించబడేట్లుగా అబ్రహాం చేశాడు. కాబట్టి ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించేవాడు. నిజంగా మరి ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో, విశ్వాసం ఉంచిన వాళ్ళ జీవితంలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో, ఓ మాట చెప్పాలంటే దేవుని ఆజ్ఞల యందు అధికంగా ఆనందించే వారి జీవితంలో దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడండి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ, భర్త చాలా ప్రేయర్ఫుల్గా ఉంటాడు. ఓ మాట చెప్పాలంటే బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, విశ్వాసం ఉంచటం, దేవుడితో చాలా శ్రేష్టమైన జీవితాన్ని జీవించేవాడు. భార్యకి విశ్వాసం తక్కువ, ప్రార్థన తక్కువ, చాలా బలహీనంగా ఉండేది ఆత్మీయ జీవితంలో. కొన్ని రోజులు పోయినాక వాళ్ళిద్దరికీ వివాహమైన కొంతకాలానికి ఇద్దరి మధ్యలో పోరాటం జరగటం మొదలైంది. అవును కదా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో, మీ కుటుంబంలో కూడా ఇలా ఉందేమో. ఒకవేళ మీ కుటుంబాల్లో కూడా మరి భార్యాభర్తల మధ్యన, కుటుంబంలో చాలా పరిస్థితులు, పోరాటాలతో మధ్యనారేమో మీరు గమనించండి. అయితే కొన్ని రోజుల తర్వాత భార్య చాలా గొడవ పెట్టుకొని భర్తను విడిచి వెళ్ళిపోయింది. కానీ భర్త మట్టికి ఏ బలహీనుడు కాలేదు. కానీ దేవునిలో ఇంకెక్కువగా ప్రార్థన చేయటం, విశ్వాసం ఉంచటం, దేవునిలో నడవటం చాలా అద్భుతంగా ఆయన జీవితంలో ముందుకు సాగాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలా దేవుని ఆజ్ఞలు బట్టి, భయభక్తులను బట్టి నడుస్తూ ఉంటే దేవుని కనికరము, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం వారి మీదకి వచ్చిందండి. ఎలా వచ్చిందంటే భార్య హృదయాన్ని దేవుడు కదిలించడం మొదలుపెట్టాడు. ఆ రాతి హృదయాన్ని మెత్తగా చేశాడండి. నిజంగా కొన్ని రోజులకు వచ్చే లోపల ఆ మనసంతా మారిపోయి ఇక ఆమె అంటున్న మాట తన భర్త దగ్గరకు వచ్చేసింది. నిజంగా ఈరోజు ఒకటి గమనించండి, ఆశీర్వదించబడటం అంటే అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే, మరి మీరు ఆనందించటం, సమాధానంగా ఉండటం, సంతోషంగా ఉండటం, దేవుని చేత, దేవునిలో మీరు ఆనందించడం, ఇవన్నీ కూడా ఒక ఆశీర్వాదానికి గుర్తండి. అదే దేవుడు అంటున్నాడు, ఈరోజు భార్యాభర్తలుగా మీ మధ్యన దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు, పిల్లల మధ్యన సమాధానం ఇవ్వబోతున్నాడు, కుటుంబంలో సమాధానం ఇవ్వబోతున్నాడు. వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో చేస్తున్నాడు. ఈరోజు మరి ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో వారందరికి ప్రత్యేకంగా మరొకసారి హ్యాపీ బర్త్డే నేను తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ తరపున వివాహ దినాన్ని జరుపుకున్న వారికి కూడా మరొకసారి హ్యాపీ వెడ్డింగ్ డే. దేవుడు మిమ్మల్ని మరి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈనాడు మరొకసారి నాయనా, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, అనేక మందిని ఆశీర్వదించిన దేవుడు, ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారో వారందరి జీవితంలో మీరు వారిని ఆశీర్వదించండి. ఆశీర్వదించబడిన జనాంగంగా, కుటుంబంగా వారు మార్చబడును గాక. గొప్ప విశ్వాసంతో ప్రార్థన వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన సమాధానము యేసు నామములో, యేసు నామములో దురాత్మ నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల, అసమాధానం నుంచి విడుదల, గొప్ప ఆశీర్వాదంతో విడుదల నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.